గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రవి. రా కూర్చో. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, మన డీల్ ఓకే చేశారట. వెరీ గుడ్ సార్. ఢిల్లీ వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకోమన్నారు. ఎందుకో ఢిల్లీ వెళ్ళాలని లేదు. వాళ్ళతో నేను పంపిస్తానని చెప్పాను రవి. నన్నా? అవును. పైగా ఆ పార్టీతో కలిసింది మాట్లాడింది నువ్వే కదా. నా తరపున మనిషిగా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకునిరా. కమాన్ తీసుకోండి రవి గారు. సారీ, నాకు అలవాట్లేదు. ఎప్పటికైనా మొదలు పెట్టాల్సిందే కదా. అదేదో ఈ రోజు మంచి రోజు అనుకొని లాయించండి సార్. తీసుకోండి సార్. ఓకే. కూల్ డ్రింక్. బెరర్ థమ్స్ అప్. ఈ సమయంలో శ్రీకృష్ణ గారు లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనకేంటి సార్, సార్థక నామధేయుడు. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లోనూ మినిమం ఒక గోపిక, ప్రతి ఆఫీస్లోనూ రంబలాంటి అమ్మాయిలు ఏర్పాటు చేసుకుంటాడు. కనీసం స్వాతినాయుడు కోసమైనా వచ్చేవాడు. నిజమేనండి, ఎలా పడతాడో ఏంటో ఆ టెక్నిక్ మనకు తెలియట్లే. ఏముంది సార్, పెళ్లి కాని పిల్లలైతే మంచి శాలరీ ఇచ్చి ఆఫీసులో అపాయింట్మెంట్ చేసుకుంటాడు. అదే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్తలకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి క్యాంపులకు పంపించేస్తాడు. అది సంగతి. అరే ఏంటినా ఇలా అప్సెట్ అయిపోయాడు? అయ్యో అరే అలా వెళ్ళిపోతున్నాడేంటి?